బ్రేకింగ్ న్యూస్ ఏపీ వ్యాప్తంగా నేడు వైసీపీ నిరసనలకు పిలుపునిచ్చింది. జిల్లా కేంద్రాల్లో రైతు సమస్యలపై రోడ్డెక్కనున్నారు వైసీపీ నేతలు. అన్నదాతలకు పెట్టుబడి సాయం, మద్దతు ధర, ధాన్యం సొమ్ములు, ఇతర సమస్యలపై ఆందోళన చేపట్టనున్నారు. రైతు పోరు నినాదంతో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా పోరాటం చేయనున్నారు. భీమవరం నిరసనలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు పాల్గొననున్నారు. ఏలూరులో ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేసి అనంతరం జిల్లా కలెక్టరేట్ కు వినతి పత్రాన్ని ఇవ్వనున్నారు వైసీపీ నేతలు. ఏపీ వ్యాప్తంగా నేడు వైసీపీ నిరసనలకు పిలుపునిచ్చింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ భార్గవ్ ఫోన్ లైవ్ ద్వారా అందిస్తారు. భార్గవ్, ఈ రోజు వైసీపీ చేస్తున్న ఈ నిరసనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కేంద్రాల్లో రోడ్డెక్కబోతున్నారు. ఏదైతే సంక్రాంతి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలపై రోడ్డెక్కాలని ముందుగా అనుకున్నప్పటికీ కూడా రైతుల సమస్యలు ప్రధానంగా ఉండడంతో ఈ రోజు రోడ్డెక్కి జిల్లా కలెక్టర్లకు తమ వినతి పత్రాలు ఇవ్వాలంటూ కూడా ఈ రోజు వారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మేరకే జిల్లా కేంద్రాల్లో అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలు చూసుకుంటే అటు ఏలూరులో కానీ భీమవరంలో కూడా ఈ రోజు ఉదయం 10 గంటలకు అన్ని చోట్ల ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నేతలు, కేడర్ అంతా కూడా జిల్లా కేంద్రానికి తరలి వచ్చి అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి ప్రధాన సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వాలంటూ కూడా వారు ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. మరి కాసేపట్లోనే నేతలందరూ కూడా జిల్లా కేంద్రాలకు తరలి రాబోతున్నారు. ఇప్పటికే జిల్లా నలుమూలలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా జిల్లా కేంద్రానికి బయలుదేరిన పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా రైతుల సమస్యలు ఏవైతే ఉన్నాయో, పెట్టుబడి సాయం కింద, రైతు భరోసా కింద ప్రతి ఏటా కూడా గత ప్రభుత్వం 15,000 రూపాయలు రైతులకు ఇచ్చుకుంటా వచ్చింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో. అయితే ఈసారి సూపర్ 6 లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 20,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు దాదాపు అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్నా సరే ఇంకా పంట సమయం ముగిసి పట్టుబడి వరకు కూడా వస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు పెట్టుబడి సాయం అందలేదు. రైతులు నష్టాల్లో ఉన్నారంటూ కూడా ప్రధాన డిమాండ్ తో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు గాని, మాజీ మంత్రులు గాని ఈ రోజు రోడ్ల మీదకి రాబోతున్నారు. పెట్టుబడి సాయంతో పాటు మిగిలిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించాలి. ధాన్యానికి కనీస మద్దతు ధర, దళారీ వ్యవస్థను నిర్మూలించి ఇటీవల వచ్చినటువంటి వర్షాల నేపథ్యంలో రంగుమారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని, అలాగే ఉచిత పంట బీమాను కూడా పునరుద్ధరించాలంటూ కూడా ప్రధాన డిమాండ్లుగా ఈ రోజు జిల్లా కలెక్టర్లకు వారు వినతి పత్రాలు ఇచ్చేందుకైతే సిద్ధమయ్యారు. అయితే గత 2 రోజులుగా కూడా అమరావతిలోనే జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు అక్కడ సీఎంతో కాన్ఫరెన్స్ లో ఉండగా ఈ రోజు కూడా సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం కూడా విజన్ 2040కి సంబంధించి ఉండగా కలెక్టర్లు కూడా అక్కడే ఉన్నారు. ఈ తరుణంలో అందుబాటులో ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్లు లేదంటే డిఆర్ఓలకు వీరు వినతి పత్రాలు ఇచ్చేందుకైతే సిద్ధమయ్యారు. మొత్తం మాజీ ఎమ్మెల్యేలు గాని, మాజీ మంత్రులు గాని, అలాగే అక్కడక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వైసీపీకి రాష్ట్ర వ్యాప్తంగా 11 మంది వారు కూడా ఈ రోజు రోడ్ల మీదకి రావాలని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. అయితే కొంతమంది మాత్రం ఇప్పటికే స్తబ్దుగా ఉన్న నేపథ్యంలో పార్టీపై అలగబూరిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ రోజు రోడ్ల మీదకు వచ్చేందుకు ఇష్టం లేక ముందు రోజే నిన్న అవంతి శ్రీనివాస్ గాని, అలాగే భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారి రాజీనామా చేసిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు రోడ్ల మీదకి ఎవరు వస్తారు, ఎంతమంది పార్టీకి వ్యతిరేకంగా ఉండిపోతారు, స్తబ్దుగా ఎవరెవరు రాజీనామా చేస్తారనేది కూడా పార్టీకి కూడా ఈ రోజు ప్రకటించినటువంటి ఉద్యమ ప్రణాళిక నేపథ్యంలో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ముందుకు వచ్చిన వారే మనతో ఉన్నట్టు, ముందుకు రాని వారు మనతో లేనట్టు అనే భావనకు కూడా ఈ రోజు వైసీపీ రాబోతుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి దాదాపు 6 నెలల తర్వాత, ఓటమి తర్వాత ఈ రోజు వైసీపీ నేతలు బయటకు వస్తున్న నేపథ్యంలో కేడర్ లో కూడా కాస్త జోష్ అనేది కూడా మొదలైనటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. నీత రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.